ఆధార్ కార్డ్ దొరకట్లేదా? ఆధార్ కార్డ్ నంబర్ కావాలి, ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫోన్కే SMS ద్వారా ఆధార్ కార్డ్ నంబర్ అన్నది వస్తుంది. ఓకే, సో అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్కి అయితే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ UIDAI అని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది. సో మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ అప్డేట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఓకే, ఆధార్ అప్డేట్ సర్వీసెస్. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం స్క్రోల్ చేయండి. మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అని కనిపిస్తుంది. ఓకే, ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఇన్ వెబ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ రిట్రీవ్ ఆధార్ నంబర్ అని ఉంటుంది. ఓకే, రిట్రీవ్ ఆధార్ నంబర్. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్లో ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ని ఇన్సర్ట్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని ఉంది కదా, దాన్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద సెండ్ OTP అని ఉంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. యువర్ ఆధార్ నంబర్ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని చెప్పి. ఓకే, సో మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే మీ రిజిస్టర్ మొబైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఇలాగైతే మీ ఆధార్ కార్డ్ నంబర్ని అయితే తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.